ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అత్తయ్య వాళ్ళు ఇండియాకి వెళ్ళక ముందు ఉన్న 2 వీకెండ్స్లో 2 ట్రిప్స్కి వెళ్దామని అనుకున్నాం. ఒకటేమో ఫాల్ కలర్స్ చూడడానికి, ఇంకొకటేమో యాపిల్ ఫామ్కి. ఫాల్ కలర్స్ చూడడానికి స్వాతి వాళ్ళతో కలిసి వెళ్ళాము. వాళ్ళ కార్లోనే నేను, పిల్లలు, అత్తయ్య వెళ్ళామన్నమాట. అత్తయ్య, మామయ్య. సుధీర్ రాలేదు, సుధీర్కి మ్యాచ్ ఉండింది. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిపోయా ఫాల్ కలర్స్. త్వరగా వింటర్ వచ్చేసింది, అంతలోపలే కలర్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదనమాట. తొందర ఆకులు కూడా పడిపోయిండే. ఈ ఇయర్ చూడగలుగుతున్నా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మేము దగ్గరలో ఉన్న స్టేట్ పార్క్ వచ్చామన్నమాట. దగ్గరంటే దగ్గరేం కాదు, ఒక 1 hour డ్రైవ్. సో మాతో పాటు ఇంకా 2-3 ఫ్యామిలీస్ కూడా వచ్చారు. సో అందరు కలిసి వచ్చామన్నమాట. ఆ ఆంటీ మా ఫ్రెండ్ మీనా వాళ్ళ మమ్మీ, వాళ్ళది కూడా మా ఊరే గద్వాల్. స్వాతి వీడియో తీస్తుంటే మా గద్వాల్ ఆంటీ, మా ఆంటీ అని చెప్తున్నా. అండ్ కాసేపు అక్కడే ఉండి ఫొటోస్, వీడియోస్ అట్లా తీసుకున్నాం అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఆద్విక్ అప్పుడే బోర్ కొడుతుంది, నేను ఏం చేయాలని తిరుగుతున్నాడు. వాడి ఏజ్ గ్రూప్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బాగా ఆడుకుంటాడు, కానీ ఒక్కడున్నప్పుడు కొంచెం ఏం చేయాలి అని నా చుట్టే తిరుగుతాడు అనమాట. నేనే అది ఇది మాట్లాడుకుంటూ, ఇంకా అప్పుడు నాతో మాట్లాడుకుంటూ ఏదో టైంపాస్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఇట్లా అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ కనిపించే ఈ మౌంటైన్స్ అన్నీ ఈస్టర్న్ నుంచి నార్త్ ఈస్టర్న్ వరకు ఒక రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. వాటన్నిటిని అపలాచియన్స్ అంటారు. ఇవన్నీ చాలా స్టేట్స్ త్రూ ఉంటాయన్నమాట. చాలా వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్. ఎంత బ్యూటిఫుల్గా కలర్స్ మారుతాయంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ దగ్గరలో స్మోకీ మౌంటైన్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే కూడా ఇంకా బ్యూటిఫుల్ రేంజ్ ఆఫ్ కలర్స్ అన్నీ చూడొచ్చు అనమాట. ఇంకా మోస్ట్లీ నార్త్ సైడ్ అయితే ఇంకా పీక్స్లో ఉంటాయి కలర్స్. మొత్తం నియాన్ కలర్స్గా చేంజ్ అవుతాయి అనమాట. నేను అక్కడి నుంచే ఫస్ట్ వచ్చా కదా, అంత పీక్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఇక్కడ నేనున్న ఈ 2 yearsలో ఇప్పుడే కొంచెం కనిపించింది. అండ్ ఈ స్టేట్ పార్క్ తర్వాత దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్ ఉండింది, అది కూడా చూద్దామని ఇక్కడికి వచ్చాము. డ్రైవ్ అయితే మాత్రం 1 way ఘాట్ సెక్షన్ ఎట్లుంటుంది మనకి ఇండియాలో, మరి ఇంకా కొంచెం దారుణంగానే ఉంది. రోడ్స్ కూడా ఏం లేవన్నమాట ప్రాపర్గా, కానీ క్రౌడ్ మాత్రం ఏం తగ్గేది లేదు. అసలు ఎన్ని కార్సో, ఎంతమంది వచ్చినారో. అండ్ మేము ఇక్కడ వాక్ చేస్తున్న వాక్వే కూడా చూడండి, చాలా చిన్నగా ఉందన్నమాట. నార్మల్గా నడుస్తూ ఉన్నప్పుడు వచ్చిన వాక్వేనే మధ్య మధ్యలో ఇట్లా చిన్న బ్రిడ్జెస్ లాగా ఎక్కడైనా వాటర్ ఫ్లో ఉన్నా, ఇంక కొంచెం అప్ హిల్లో ఉన్నా అట్లా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయన్నమాట. మేము ఒక హాఫ్ వే వచ్చిన తర్వాత ఈ వాటర్ వ్యూ ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాము. ఇంకా పైకి వెళ్ళొచ్చు, పైనుంచి ఇంకా బాగుంటుంది వ్యూ అని చెప్పారు. సో అందుకని ఇక్కడ వెళ్తున్నాం అనమాట. నిజంగానే ఇక్కడ నుంచి ఇంకా బాగుంది వ్యూ. చాలామంది లోపలికి వెళ్ళారు కూడా. ఫోటో షూట్స్ కానీ ప్లాన్ చేస్తుంటే ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది ఈ లొకేషన్. నేను లోపలికి వెళ్ళక ముందుకే ఆల్రెడీ ఆద్విక్ వెళ్ళిపోయాడు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్తో పాటు వెళ్ళిపోయాడు అనమాట. వాడిని పట్టుకొని నడచడం కొంచెం కష్టమైపోయింది, తను హెల్ప్ చేశాడు శ్రీకాంత్. ఆద్విక్ వాటర్లో దిగుతా అంటే వద్దురా ఊరికే చూడు అని చెప్పాడంట. ఊరికే చూడడానికి ఇక్కడి వరకు ఎందుకు రావాలి, అయితే నేను కార్లోనే కూర్చుంటే చూసేసినా కదా ఆల్రెడీ అన్నాడంట. ఒక్కొక్కసారి వాడి మాటలు వింటే అసలు నవ్వాలో లేకపోతే వాడు నడచాలో ఇంకేమైనా చెప్పాలో ఏం అర్థం కాదు. సరేలే అని చెప్పి మళ్ళీ వాడి షూస్ తీసేసి, సరేరా వాటర్లో దిగు, కాసేపు ఆడుకో, తర్వాత వెళ్దాము అని అంటే అప్పుడు ఓకే అన్నాడంట వాడు. అన్నిట్లే అడుగుతాడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా చేయొద్దంటే చేయనప్పుడు ఇక్కడికి ఎందుకు రావాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు అనమాట. అయినా వాటర్ని చూస్తే రెసిస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే పిల్లలు ఆడుకోకుండా. మేమే కిందికి వచ్చి ఎటు నుంచి వాక్ చేయొచ్చు అన్న వే చూసుకొని వస్తున్నాము. ఇంకా వాళ్ళు ఆగమంటే ఎక్కడ ఆగుతారు చెప్పండి. మాతో పాటు మా అత్తయ్య కూడా వస్తున్నారనమాట కింద నుంచి. మామయ్య పైనే ఉన్నారు, తను రాలేదు. మేము ఇక్కడ రూట్ చూసారు కదా, మేము ఇట్లా వాక్ చేయాలంటే ఇట్లా రాక్స్ పైన మధ్యలో పడిపోయిన ఆ కట్టెల పైనే వాక్ చేయాలి. ఆ పెద్ద పెద్ద ట్రీస్ పడిపోయి ఉన్నాయి. సో ఆ లాగ్స్ పైన వాక్ చేయాల్సిందే. మా అత్తమ్మ కూడా అట్లనే వస్తున్నారు, తనకి ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లా అడ్వెంచరస్ చేయడం కానీ వాకింగ్ చేయడం కానీ బాగా ఇంట్రెస్టే. సో
కానీ అందరికీ మాత్రం జే అన్ననే అక్కడ నించొని హెల్ప్ చేస్తున్నాడు ఒక్కొక్కరు వాక్ చేయడానికి. లేకపోతే కష్టమే, స్లిప్ అయితే పడతాం ఖచ్చితంగా. అండ్ చాహ్నా, ఖుషి కూడా ముందే వచ్చేసారు. వీళ్ళైతే ఇంకా పిక్స్ మాకంటే ఫస్టే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. అప్పుడే వాటర్‌లో దిగడం అయిపోయింది. మేమొస్తుంటే మమ్మల్ని వెల్కమ్ చెప్తున్నారు. అక్కడి వరకు అన్న హెల్ప్‌తో నడిచి, ఇంకా దాని తర్వాత ఒకరొకరం చేతులు పట్టుకొని నడుస్తున్నామనమాట. అవి కొంచెం స్లిప్పరీ ఉంటాయి. అండ్ ఒక స్టెప్స్ లాగా కూడా మధ్యలో ఇట్లా కట్టెలు ఉండడం, స్లిప్ అయితే చాలా కష్టం గదా! సో, చిన్న చిన్నగా నడుస్తున్నామనమాట. ఇక్కడ ఒక దగ్గర ఆగి చూసుకుంటున్నాం. ఎటు నుంచి అక్కడి వరకు పోవచ్చు, ఎటు నుంచి నడవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా వాటన్నిటి దగ్గర షూస్ అవన్నీ క్యారీ చేస్తే కూడా కష్టం గదా! ఇక్కడే షూస్ వదిలేసి ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టుకొనొచ్చా. పిల్లలు వాటర్ అని తెలుసు ముందే, వాటర్ ఫాల్ ఇక్కడ ఉంటదని. సో, వాటర్‌లో తడుస్తారేమో అని ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ కూడా పెట్టుకొచ్చా అనమాట. సో, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ తీసుకొని పోవడం కష్టం గదా! ఇక్కడే పక్కలే వదిలేసి ఇంకా వాటర్‌లో బేర్ ఫుట్ పైన వెళ్ళిపోదామని అనుకున్నాం. అక్కడ పైన ఇంకొందరు రాకుండా ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, ఇంకా మా మామయ్య అక్కడే ఉన్నారు కదా! ఇక్కడ మీనా గూడా ఉందనమాట. తనకి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి ఫోన్ ఇచ్చాము. తనే వీడియో తీస్తుందనమాట. అసలు వాటర్ అయితే ఫ్రీజింగ్ ఉన్నాయి. కాళ్ళు పెట్టి అంటే కనీసం కాసేపు ఇట్లా వాటర్‌లో ఉందాంలే అని అనుకున్నా. కానీ కాళ్ళు పెట్టేసరికి అమ్మో! ఎంత ఫ్రీజింగ్ ఉన్నాయో. బా అంత అంటే క్లైమేట్ బానే ఉంది. ఎండగానే ఉంది. బట్ అంత ఫ్రీజింగ్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అక్కడి వరకెళ్ళైతే మంచిగా ఫోటోస్ అయితే తీసుకున్నాం. ఫోటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరదాం అని అనుకున్నాం. యాక్చువల్‌గా అయితే తినలేదు. అప్పటికే 3:00 అట్లా అయితుంది. మేము ఇంటి దగ్గర నుంచి కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం గానీ ఇంతమంది ఫ్యామిలీస్ అని ఎక్స్‌పెక్ట్ చేసుకోలేదు. అంటే పెద్దవాళ్ళు బయట తినరు కదా! మా అత్తయ్య, మామయ్య వాళ్ళైతే బయట ఫుడ్ అస్సలు ఇష్టపడరు. సో, నార్మల్ లెమన్ రైస్ అట్లా పెట్టుకున్నామనమాట. అది కొంచెం తిన్నాం. కానీ ఇంకా ఆకలవుతది కదా! సో, అండ్ దగ్గరలోనే హెలెన్ ఉండిందనమాట. హెలెన్ అని ఒక ప్లేస్ ఉంటది. ఆల్రెడీ మేము ఒక వీకెండ్ అక్కడికెళ్ళామని చెప్పి నేను వీడియో ఇంతకుముందే మా అత్తయ్య వాళ్ళని తీసుకొని వెళ్ళామని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా. సో, అదే ప్లేస్‌కే అట్లా చూసుకుంటూ అండ్ ఇక్కడే ఏమైనా తిందాము అని అనుకున్నాం. అండ్ ఆ రోజు చాలా హ్యాపెనింగ్ ఉండింది. ఏదో ఈవెంట్ లాగా జరుగుతుందనమాట. ఫుల్ అందరు చిల్డ్రన్ ఇయర్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అండ్ వాళ్ళు పిజ్జా తెచ్చే లోపల మేము ఏం చేయాలి, ఆల్రెడీ తిరిగేసి వచ్చినాం. సో, ఇటు కూర్చొని ఉన్నాం అనమాట. ఇటు కొందరు అటు కొందరు కూర్చొని, సరే గేమ్ అయినా ఆడుకుందామని అనుకున్నాం. ఇట్లా నిలబడి చేయి ఖుషి. ఏయ్ మౌత్ క్లోజ్ చేసుకొని చెప్పు. కొంచెం దూరం పో. ఆడుకొచ్చింది. బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఎందుకు? ఏయ్ మౌత్ క్లోజ్ చేయి. భలే చెప్పినావులే. టైమ్ అవుట్. దుర్గా ఏంటిది సినిమా పేరే బేబీ. గేమ్స్ ఆడుకున్నాం, అటు ఇటు తిరిగినాం, అంతా అయిపోయింది. కానీ ఇంకా వాళ్ళు పిజ్జా తీసుకొని రాలే. అప్పటికి ఆకలి అవుతుంది. అండ్ ఈవినింగ్ కదా, పిల్లలు కూడా ఇంకా అంతకు మించి ఉండలేకపోయాం. దాంతోపాటు మళ్ళీ వర్షం. సరే అక్కడ కూర్చొని ఆడుకుంటున్నాం కదా, ఏదో టైంపాస్ అవుతుంది అనే లోపల వర్షం పడింది. ఇంకా వెళ్ళిపోయి కార్లో కూర్చున్నాం అనమాట. ఇంకా అప్పుడు వచ్చినాయి వేడి వేడిగా పిజ్జాలు. అండ్ ఈ పిజ్జాస్ మాత్రం చాలా బాగుండే. పిల్లలకి చీజ్ పిజ్జా అండ్ కొంచెం వెజ్ పిజ్జా కూడా. వెజ్ పిజ్జా అయితే నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంది. అట్లాంటాలో ఉన్న వాళ్ళు ఎవరైనా హెలెన్కి వెళ్ళినప్పుడు అక్కడ పిజ్జా మాత్రం ట్రై చేయండి. లోకల్ స్టోరే, చాలా బాగుండింది వెజ్ పిజ్జా అయితే. అండ్ మేమంతా అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. సో, ఆ డే అట్లా ఎండ్ అయిపోయిందనమాట. మా ఫాల్ కలర్స్ అవన్నీ చూసేసి. అండ్ నెక్స్ట్ యాపిల్ ఫామ్కి, ఇది నెక్స్ట్ వీకెండ్లో యాపిల్ ఫామ్కి వెళ్ళాము. మా కజిన్స్ వాళ్ళందరూ వచ్చారు కదా, సో అందరితో కలిసి వెళ్ళామన్నమాట.
అప్పుడు మా వదిన వాళ్ళు లేరు. వాళ్ళు న్యూయార్క్, నయాగరా అవన్నీ చూడ్డానికి వెళ్ళినారనమాట. సో, మేము ఆ వీకెండ్ ఇట్లా యాపిల్ ఫామ్‌కి వెళ్ళాము. వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీకెండే వెళ్ళిపోతారు. సో, అంత లోపలే యాపిల్ ఫామ్ చూడాలని మా అత్తమ్మ ఎప్పటినుంచో అనుకుంటుండే. అండ్ ఈ వీకెండ్ కుదిరింది సుధీర్‌కి. సో, అందుకే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే టైంలో కూడా అసలు కలర్స్ ఇంకా తగ్గలే. ఫాల్ కలర్స్ చాలా బాగుండే. అంటే ఇది ఇంకొక వేలో అనమాట. మేము మొన్న వెళ్ళినది స్టేట్ పార్క్ కంటే కూడా ఇక్కడ ఇంకా పీక్స్‌లో ఉండే కలర్స్. అండ్ ఇక్కడ చాలా ఫార్మ్స్ ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇటు సైడ్ కనిపించే ఫామ్ ఏమో స్విమ్మింగ్ పిగ్ రేసెస్ అంట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్స్ అక్కడ బయటనే పెట్టి వాటి రేసెస్ ఏవో చేస్తున్నట్టున్నారు. నేను దూరం నుంచే వీడియో తీసా. మేము వెళ్తున్న ఫామ్ అయితే రీస్ ఆర్చర్డ్స్. మనం ఓన్ యాపిల్స్ పిక్ చేసుకోవచ్చు అనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్లో బేకరీ ఉంటుంది. మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఎన్ని కార్స్ ఉన్నాయి చూడండి. యువతల సైడ్ ఇంకొక ఫామ్, ఇది పక్కలే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫామ్స్ అన్నీ. కానీ ఫుల్ క్రౌడ్. అది లాస్ట్ వీకెండ్. దాని తర్వాత వీకెండ్ నుంచి ఇంకా ఇవి క్లోజ్ అనమాట. అందుకే ఇంకా ఎక్కువ వచ్చినారు అనుకుంటున్నా. నేనైతే ఫస్ట్ టైం రావడం. నార్మల్గా ఎప్పుడు అనుకుంటుండే యాపిల్ పికింగ్కి, స్ట్రాబెర్రీ పికింగ్కి రావాలి అని. స్ట్రాబెర్రీ పికింగ్ ఎలాగో సమ్మర్లోనే మిస్ అయిపోయా. అండ్ యాపిల్ పికింగ్కి ఇట్స్ ఓకేలే. సుధీర్కి చాలా వర్క్ ఉండిండే. ఇంకా ఏం చేద్దామని అనుకుంటే ఇంకా లాస్ట్ వీకెండ్ ఒక్కటైనా ఫ్రీ అయింటే తీసుకొని వచ్చాడనమాట. రావడం బాగుంది కానీ ఆ రోజు క్లైమేట్ అసలు బాగాలేదు. చల్ల గాలి ఎక్కువ ఉందన్నమాట. విండ్ ఎక్కువ ఉండేసరికి ఎక్కువ ఫ్రీజింగ్ అనిపిస్తుంది. ఆ టెంపరేచర్ అసలు గుడ్ కూడా కాదు. అట్లాంటి టైంలోనే అనమాట నాకు చాలాసార్లు ఫ్లూ అటాక్ అయ్యింది. అందుకే కొంచెం గాలి ఉన్న టైంకి బయటికి రావాలంటే భయం వేస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయింది. వచ్చేటప్పుడు నార్మల్గానే ఉండే. అండ్ ఇక్కడికైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇటు లెఫ్ట్ సైడ్ ఇట్లా హెయిర్స్ని కౌగా అండ్ పిగ్గా ఇట్లా రెడీ చేసి పెట్టారనమాట. వీళ్ళిద్దరు ఫొటోస్ తీసుకుందామని చెప్పి అక్కడ నించోబెట్టి ఫొటోస్ తీసుకుంటున్నాం. ఎంత క్యూట్గా రెడీ చేసినారు కదా దాన్ని. ఈ ఫామ్లో ఓన్లీ యాపిల్ పికింగ్ ఒక్కటే కాదనమాట. యానిమల్స్ పెట్టింగ్ చేయొచ్చు. సో పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించినాయి. టికెట్కి సపరేట్ ప్రైస్ ఉండింది. ఒక్కొక్కరికి $12 ఏమో అనుకుంటా. మళ్ళీ తర్వాత మనకి ఇట్లా ట్యాగ్ చేస్తున్నారు ఇట్లా ఒక్కొక్కరికి. అండ్ ఇంకొకటి యాపిల్ పిక్ చేసుకోవడానికి బ్యాగ్స్ తీసుకుంటాం కదా, బ్యాగ్ ఒక్కొక్కటి మళ్ళీ $10. చాలా చిన్న బ్యాగ్ అనమాట. ఒకటి చిన్న బ్యాగ్ $10. సైజ్ని బేస్ చేసుకొని ప్రైజెస్ ఉంది. ఈ ట్యాగ్స్తో పాటు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి స్టిక్కర్స్ ఇచ్చిందనమాట. ఇట్లా స్టిక్కర్స్ పే చేస్తుంది. సో అందరికీ ఒక్కొక్క బ్యాగ్ తీసుకోవడం $10 వద్దులే అని ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. బ్యాగ్స్ చూడండి సైజ్ అసలు చాలా చిన్నగా ఉంటుంది. ఒక 7 యాపిల్స్ పడితే ఇంకా డన్, అంతే, ఇంకేం పనికిరాదు. ఇక్కడ రైట్ సైడ్ ఒక బోర్డు పెట్టారు చూడండి. దాంట్లో ఫామ్ స్లైడ్ ఇంకా కార్న్ బాక్స్ అసలు లోపల ఏమేమి ఉంటాయి అన్నవి ఆ రూట్స్ అసైన్ చేసి పెట్టారనమాట. అసలు ఇప్పుడు ఒక ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, మేము వచ్చింది యాపిల్ పికింగ్ కోసం. ఎక్కడ ఒక్క యాపిల్ అంటే ఒక్క యాపిల్ కూడా కనిపిస్తలేదు. కొన్ని చెట్లకైతే ఇంకా ఆకులు కూడా రాలి పడిపోయినాయి. ఫస్టే అసలు ఎంత నవ్వొచ్చిందో, ఏంది ఒక్క యాపిల్ కూడా లేవా, అనవసరంగా వచ్చినామా, కానీ ఇంతమంది ఎందుకు వస్తున్నారు ఇప్పుడు మాకు అసలు ఏం అర్థం కాలేదు. కింద అన్ని యాపిల్స్ పడిపోయినాయి. కాసేపు నవ్వుకుంటూ సరే చూద్దాం పదండి ఇంకా లోపలికి అసలు ఏముందో అని చెట్లు అన్నీ చూస్తున్నారా, మొత్తం అన్నీ ఎండిపోయినాయి కూడా. I thought there was all like this and there's all so much apples on it. అట్లనే ఉంటుండే కానీ అయిపోయింది. లాస్ట్కి పిల్లలు కూడా అదే అనుకున్నారు, మొత్తం యాపిల్స్ ఉంటాయి బాగా పిక్ చేసుకోవచ్చు అని అనుకున్నాడంట. ఇంకే ఏం చేయాలో తెలీదు. డైరెక్ట్ వెళ్తున్నాం, అందరు వెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు వెళ్తున్నాం. ఏం కనిపిస్తాయో చూద్దామని. కింద పడిన యాపిల్స్ కూడా ఆల్మోస్ట్ ఎండిపోయినాయి. ఒక మంచి యాపిల్. I got one apple. Let's find apples. Come, let's find apples. Na apple, okay? Let's find. No, let's find apples. Let's wash them. Come, let's find. No, avanti dirty unnai da. Let's find a good apple. Okay? Good job, That is okay. Brandy. Good job, Brandy anta. Ammo. ఇది దాంట్లో పెట్టవా? దిస్ ఇస్ మై ఫస్ట్ యాపిల్ నాది.
ఆ ట్రీస్ కింద పడినవన్నీ యాపిల్సే, అన్నీ స్పాయిల్ అయిపోయి చెట్లవి లీవ్స్ అన్నీ పడిపోయి చాలా యాపిల్స్, అన్ని యాపిల్స్ వేస్ట్ చేయాలా అని అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కార్న్ బాక్స్ ఉందన్నమాట. ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. మంచిగా ఫన్ అనిపిస్తుంది కదా, పిల్లలకి కూడా కొంచెం ఫన్ యాక్టివిటీస్ ఉండాలి. అండ్ సరే అని ఆద్విక్ మా రియాన్ గడు కూడా వెళ్ళి ఆడుకుందాం అని అంటే వాళ్ళని కూడా దాంట్లో కాసేపు వదిలేసినాం అనమాట. ఇక్కడ ఫామ్ స్లైడ్ ఉందన్నమాట, కొంచెం ఇట్లా అప్ హిల్లో స్లైడ్ అయితే చాలా పెద్దది. ఆ స్లైడ్ చూసిన వెంటనే ఆద్విక్ రియాన్ ఇద్దరు ఫాస్ట్గా పరిగెత్తినారు. కానీ ఆ స్లైడ్ చూసి ఫస్ట్ ఆద్విక్ భయపడ్డాడు. ఒక ట్రిప్ అయితే నేను వాడు కలిసి వెళ్ళామన్నమాట. ఇంకోసారి వాడిని కొంచెం ధైర్యం చెప్పి పంపించేసా. ఇట్లా చాలా పెద్దది అండర్ టనల్ లాగా లోపల నుంచి ఉందన్నమాట. ఈ పైన లేయర్ కనిపించదు, లోపల నుంచి ఉంది. సో అక్కడి నుంచి వచ్చారు. ఒక 2-3 రౌండ్స్ కొట్టిన తర్వాత సరే ఇంకా నడుచుకుంటూ పోదాం, ఇంకా యాపిల్స్ కనిపించలే మాకు ఇంత లోపలికి వచ్చిన తర్వాత కూడా. సరే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూసేసి వద్దాము, ఇంకా అక్కడైనా యాపిల్స్ ఉన్నాయా లేదా అని అనుకున్నాం. అక్కడి నుంచి కొంచెం లోపలికి నడిచొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక గేమ్ జోన్ అనుకోండి. ఆల్రెడీ కొంచెం స్పాయిల్ అయిపోయి కింద పడిన యాపిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసి ఇట్లా ఒక బాక్సెస్లో పెట్టారనమాట. వాటిని గన్ షూట్ ఒక టార్గెట్ లాగా పెట్టుకొని దాన్ని గన్ షాట్ చేయొచ్చు అనమాట. సో అట్లా ఒక గేమ్ ఉంది, దీనికి పే చేయాలి. వీటికి సపరేట్ ట్యాగ్స్ కడతారనమాట. అది పర్పుల్ బ్యాండ్ లాగా ఉంటుంది. మాకు ఎంట్రన్స్లో కట్టినది పింక్ కదా, మేము వీటన్నిటికీ ఏం తీసుకోలేదు. సో అందుకు జస్ట్ ఊకే చూస్తున్నాం అనమాట అసలు ఏం చేస్తారు అని. బాగుండింది, ఒకవేళ ట్రై చేసింటే మాత్రం బాగుంటుండే. అక్కడికి చాలామంది క్యూ ఉన్నారు, వెనకాల క్యూ మొత్తం నించున్నారనమాట. దీని తర్వాత వెళ్తుంటే ఇప్పుడు కనిపించినాయండి ఫైనల్లీ యాపిల్స్. కింద కూడా చూడండి ఎన్ని యాపిల్స్, ఇవన్నీ వేస్టే యాక్చువల్గా, అన్నీ అట్లే వదిలేస్తారని అనుకుంటా మొత్తము. ఇక్కడ కూడా లోపలికి వెళ్తే కొన్ని కనిపించినాయి అన్నమాట యాపిల్స్. సరే కొన్ని పిక్ చేసుకున్నాము. అండ్ పిల్లలు కూడా పిక్ చేసే ఆ ఫీలింగ్, అంటే వాళ్ళు పిక్ చేసుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా, కింద దొరికినవి కాకుండా లేకపోతే మేము పిక్ చేసినవి కాకుండా. సరే పిల్లలకి సుధీర్ రండి నేను ఎత్తుకుంటా, పిక్ చేద్దురు ఒక్కొక్కరు అని చెప్పి తీసుకున్నాడు. You want some apple? Yes. I also want some. Don't eat some. I want to find some. Big apples. Yay! ఒరే అన్ని కింద పడేస్తావా? I can't pick an apple. They're super high. Super high. Ugh. Go Sudhir mama will help you. Go. So many apples up there. Nani. Dekha ja. Go. Go. Cut. Yay! Found your apple. Did you find your apple? Yeah. Good job. Oh, I don't want this one. I want a better one. Yay! అన్ని బెటర్ వన్ రా. You are at పైకి బెటర్ I want to eat them right now. క్లీన్ చేసుకోవాలి. I want to. This is going to be mine. This apple's mine. అక్కడ పిక్ చేసుకున్నవి అబ్బా అక్కడే ఉన్నాయేమో, ముందు నుంచి లేవు కదా, ఎన్ని ట్రీస్ చూసినాము అన్ని చెట్లలో ఒక్కటి కూడా దొరకలే, ఇంకుండవేమో అని ఇక్కడే పిక్ చేసుకొని కవర్లో వేసుకున్నాం. అప్పటికే కవర్ నిండిపోయింది. చాహ్నా తెగ ట్రై చేస్తుంది, అనుకోలే అంటే ఎన్నంటే అన్ని పిక్ చేసుకోవచ్చులే అని అనుకుందంట. కానీ తర్వాత చెప్పినట్లు తీసుకోకూడదమ్మా, కవర్లో ఎన్ని పడితే అన్నీ తీసుకోవాలి అంటే. సో దాంట్లో వేసుకుంది. నేను ఇంకొకటి తీసుకొని తిందామని అక్కడే టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ అయితే బాగుండింది.
చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఏమంటారు వెరైటీకి వాటి నేమ్స్ అక్కడ పెట్టి ఉండిండే. సో మేము వెళ్ళేసరికి అన్ని ఫ్రంట్ అంతా ఆల్రెడీ ట్రీస్ అన్నీ పోయినాయి కదా, ఆల్రెడీ ఆకులు కూడా రాలిపోయినాయి. సో ఇక్కడ దొరికిన యాపిల్స్ తీసుకొని తింటున్నాం. వెంటనే టేస్ట్ మంచిగా ఉండే, తీయ ఉండే మంచిగా. ఇది తిని ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ కూడా చూసొద్దాం పదండి అని ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్ళినాం అనమాట. సో పిల్లలు మాత్రం ఇక్కడే స్టక్ అయిపోయినాడు. వీడైతే ఎన్నిసార్లు అన్నాడు, మా రియాన్ అయితే నడుస్తాడు పడతాడు. ఆ యాపిల్స్ పైననే వాక్ చేస్తుంటారు కదా, ఇట్లా స్లిప్ అయ్యి కింద పడుతూనే ఉన్నాడు. కానీ మా వాడు గట్టోడే, కింద పడతాడు కానీ వెంటనే లేసి ఇట్స్ ఓకే ఐమ్ ఓకే ఐమ్ ఓకే అని తిరుగుతాడు. వీళ్ళకి కూడా యాపిల్స్ తినుకుంటూ అందరం యాపిల్స్ తినుకుంటూ ఇట్లా సరదాగా వాక్ చేసుకుంటూ వెళ్ళినాం. ఈసారి కెమెరా తెచ్చుకున్నాం అనమాట. యాపిల్ పికింగ్ అంటే మంచిగా ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు కదా అని అనుకున్నాము. యాపిల్స్ ఆల్రెడీ కవర్ నిండిపోయింది అని చెప్పా కదా, ఇదిగోండి మా అత్తమ్మ పట్టుకుంది కదా, అంతే కవర్. ఆ కవర్ నిండిపోయింది, ఇంకా అంతే డన్. అంతకు మించి ఆల్రెడీ 2 కవర్స్ తీసుకున్నాము. ఆ 2 కవర్స్లో ఒక కవర్ నిండిపోయింది, ఇంకొక కవర్లో వేసుకోవాలి అంతే. చాహనా చూడండి స్వెటర్లో పట్టుకుంది. అట్లా పట్టుకోద్దే, పోయి కవర్లో వేసుకోపో, అట్లా పట్టుకోకూడదమ్మా అని చెప్తున్నా. ఇందాక తనకి చెప్తే అర్థం కాదు, నేను ఏదో ఊరికే జోక్గా అంటున్నాను అనుకుంది. కానీ లేదమ్మా కవర్లోనే వేసుకోవాలి అని అంటే ఇంకా మళ్ళీ వెళ్ళి వేసుకుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట వాక్ చేసుకుంటూ. అక్కడ పర్లేదు, అక్కడ ట్రీస్కి బాగానే ఉండిండే, స్టార్టింగ్లో మాత్రం మొత్తం అయిపోయిండే. ఇదిగోండి కంప్లీట్గా చెట్టుకి ఇట్లా బయట నుంచి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. చాలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రో అంతా మంచిగా కనిపిస్తున్నాయి యాపిల్స్. అండ్ ఇంకా కొన్ని ట్రీస్ అయితే ఇట్లా కిందికి పడి ఉన్నాయి అనమాట. చాలా హైట్ చాలా తక్కువ ఉన్నాయి ట్రీస్కి. సో మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ అంతా యాపిల్స్ అయితే. కొంచెం సేపు మొత్తం అంతా తిరిగి తర్వాత కొంతసేపు ఫోటోషూట్ తీసుకున్నాం అనమాట. బాగుండే ఫొటోస్. అండ్ కాసేపు అక్కడే కూర్చున్నాము. పిల్లలు కూడా కొంచెం సేపు అంటే అక్కడ కొంచెం ఓపెన్ ల్యాండ్ లాగా ఉంది కదా, అందుకు కాసేపు వాళ్ళు కూడా ఆడుకొని ఉన్నారు. చూసినావా చిన్నమ్మ బాహుబలి ఇది అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళే దగ్గరలోనే స్టార్టింగ్లోనే యానిమల్ పెట్టింగ్ ఉండే కదా, సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు పిల్లలు యానిమల్ పెట్టింగ్ అని. ఫస్ట్ అయితే ఇక్కడ కౌ ఉంది, దీన్ని టచ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలందరూ. మనం ఇండియాలో అయితే అసలు ఎన్ని ఆవులను ముట్టుకోవచ్చో కదా, ఇక్కడ మాత్రం మనకు అంత పాసిబిలిటీ ఉండదు, ఓన్లీ ఫార్మ్స్లో మాత్రమే ఉంటాయి. అండ్ ఇక్కడ అమెరికన్స్కి ఇది కొంచెం ఎగ్జైటింగ్ అని అనిపించవచ్చు, కానీ మనం ఎన్నిసార్లు టచ్ చేసి పెద్ద ఏం ఎగ్జైటింగ్ అనిపించదు. మా పిల్లలు కూడా లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు ఆవులను చూడడం. అండ్ ఆద్విక్కి ఓకేలే, చాహనా చాలాసార్లు చూసింది కాబట్టి షీఈ్ ఓకే. అండ్ ఇక్కడ పక్కనే పోనీ రైడ్ ఉందన్నమాట. మాకు పోనీ రైడ్ ఉందని తెలీదు, బట్ సరేలే చూద్దాము, బాగుంటే అప్పుడు తీసుకుందాం టికెట్స్ అని అనుకున్నాం. కానీ అసలు ఆ పెద్ద రైడే కాదు, మీరు కూడా చూడండి. కొన్ని స్టిక్స్కి వేసి అది ఎంత స్పీడ్లో ఇప్పుడు వాక్ చేస్తుందో, ఎంత స్లోగా, అంతే ఒక 2-3 రౌండ్లు వేపిస్తాడు. దానికి $13-18 అవసరమా అని అనిపించింది. అండ్ దాంతోపాటు ఇంకా ఫ్యూ యానిమల్స్ ఉన్నాయన్నమాట. పికాక్ కూడా ఉండిండే, వైట్ పికాక్ కూడా ఉండిండే. అండ్ చిన్న యానిమల్స్ కొన్ని ఉన్నాయని చెప్పాయి కదా, పిగ్ ఉండే, ఇక్కడేమో ర్యాబిట్స్ ఉన్నాయి. దీనికి చూడండి వాటర్ తాగడానికి ఎంత క్యూట్గా బాటిల్ ఫిక్స్ చేసి పెట్టారు కదా, బాగుంది. పిల్లలు పెట్ చేయొచ్చు అనమాట. అరే ఫైట్ చెయ్యి ప్లీజ్.
ఇక్కడ ఒక టోటాయిస్ చూసాను. అది చూడండి ఫస్ట్ అయితే కనిపియలేదు. ఎందుకంటే అది దుమ్ములో కలిసిపోయింది కదా! అవంతా మఫ్ఫుగా దాంట్లోనే ఒక్కతి కూర్చొనుంది. లాస్ట్‌కి షీప్స్‌ని వీటన్నిటిని పట్టుకుంటుంటే నిజంగా అంటే నవ్వొచ్చింది. అంటే మనం ఇండియాలో ఇవన్నీ చూసి రోడ్లపైనే ముట్టుకొని చేసి అన్నీ చేసి పిల్లలు వీటికి అబ్బా! ఇవన్నీ కేజెస్‌లో చూసి గోటా, షీపా, కౌ అనుకుంటూ చెప్తుంటే కొంచెం ఫన్నీగా అనిపిస్తది. బట్ అట్లా ఫైనల్లీ అట్లా జరిగింది. మా యాపిల్ ఫార్మ్ పికింగ్ అట్లా జరిగింది. అండ్ ఫాల్ కలర్ ట్రిప్ అట్లా జరిగింది. అండ్ ఎళ్ళేటప్పుడు కూడా ఈ బ్యూటీ చాలా బాగుండే. అందుకే లాస్ట్‌లో చిన్న క్లిప్ యాడ్ చేశా అనమాట. హోప్ మీ అందరూ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. కొత్తగా ఎవరైనా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.